బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మూడో వీకెండ్ లో సైతం సెన్సేషనల్ ర్యాంపేజ్ చూపించి ఆల్ టైమ్ రికార్డులని బద్దలు కొట్టింది. ముఖ్యంగా 17వ రోజున అంచనాలని మించి ఏకంగా 40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించి బాలీవుడ్ హిస్టరీలోనే ఎపిక్ రికార్డు నమోదు చేసింది. పోటీలో ఉన్న భారీ హాలీవుడ్ చిత్రం అవతార్ 3ని కూడా కలెక్షన్ల పరంగా డామినేట్ చేస్తూ ధురంధర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మూడో వీకెండ్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులని దాటేస్తూ లాంగ్ రన్ లో ఊహ కందని వసూళ్ల వైపు దూసుకుపోతోందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం హిందీలోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ని క్రియేట్ చేసింది. పేరుకే బాలీవుడ్ సినిమా అయినా దక్షిణాదిలోనూ ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ రావటం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హిందీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధురంధర్ ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలనే ఆలోచన మొదట వేగస్ వద్ద ఉన్నప్పటికీ చివరికి ఆ ప్లాన్ కార్యరూపం దాల్చలేదు. ఇక డిసెంబర్ 19న తెలుగు వెర్షన్ విడుదల తేదీని కూడా ఒక దశలో ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం మేరకి నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం. ధురంధర్ హిందీలోనే ఎక్కువ కలెక్షన్లని సాధిస్తుందని, తెలుగు వెర్షన్ విడుదల చేయటం వల్ల అదనపు రిస్క్ ఉండొచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా విడుదలై 2 వారాలకి పైగా కావటంతో ఆసక్తి ఉన్న తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ సినిమాని వీక్షించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ దశలో తెలుగు వెర్షన్ తీసుకురావటం లాభదాయకరం కాదని నిర్ణయానికి మూవీ టీం వచ్చినట్లుగా సమాచారం. దీంతో ధురంధర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇక రావటం లేదన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ధురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అద్భుత విజయంతో మేకర్స్ ఇప్పటికే సీక్వెల్ మీద పూర్తి దృష్టి పెట్టారు. ధురంధర్ 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే 70 నుంచి 80% వరకు షూటింగ్ పూర్తయినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా హిందీతో పాటు తెలుగు వెర్షన్ ని కూడా ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని బీ టౌన్ లో టాక్ అయితే వినిపిస్తోంది. ఇక పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన నేపథ్యంలో సీక్వెల్ కి దక్షిణాదిలో మరింత మార్కెట్ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ధురంధర్ 2ని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు తెలుగు వెర్షన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ధురంధర్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా రణవీర్ సింగ్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొదటి భాగం సాధించిన రికార్డులను మించి సీక్వెల్ మరింత భారీ స్థాయిలో సంచలనాలు సృష్టించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.